నిజంగా ఈ వార్త చూసిన తర్వాత అయితే మీకు నవ్వైతే ఆగదు. బండి సంజయ్ గారిని నేను ప్రతిసారి అనుకుంటా, ఈయన పట్టుమని హనుమాన్ చాలీసా చదవమంటే చదువు రాదు, భగవద్గీత నుంచి ఒక శ్లోకము టక్కున చెప్పమంటే రాదు. ఏమైనా మాట్లాడితే బండి సంజయ్ కొన్ని మాటలు ఉంటాయి. నేనే అన్నా, నేనే ఆ బండి సంజయ్ని. నెత్తి మీద దుబ్బబడ్డది, ఇది చూసినా కూడా నెత్తి మీద బొచ్చు లేదు. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఆయన మాట్లాడిన మాటలే ఇవి. నెత్తి మీద నాకు బొచ్చు లేదు కాబట్టి మీరు గుర్తుపడతారు కానీ నేనే అంటాడు. ఇంకో మాట అంటాడు, ఏమని, అన్నా నాకు మొదారం ఉందన్నా, వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు అంటాడు. మళ్ళీ కొద్దిసేపు వచ్చి ఇలా సోమవారం వచ్చిందన్న ఏం చేద్దాం, ఇలా సండే వచ్చిందన్న ఏం చేద్దాం అంటాడు. ఇట్లా అంటాడు కేంద్ర సహాయక మంత్రి. కరీంనగర్ లా ఈ స్మార్ట్ సిటీ వ్యవహారాలు బాగుంటాయి ఆయన దగ్గర, కానీ అందులోనూ ఇప్పుడు కేపాల్ గారు ఒక లాజిక్ తోటి మాట్లాడతారు. ఈ అన్ని రాజకీయాలు పక్కన పెట్టేసి ఆయన బండి సంజయ్ గురించి మాట్లాడమంటే పట్టుకున్న మాట్లాడడం నిన్న అది సోషల్ మీడియా మొత్తం గిర తిరుగుతా ఉంది. అందులో బండి సంజయ్ ఎంత పెద్ద మాట్లాడాడో తెలుసా? నేను కూడా ఇదే మాట చెప్దానుకున్నా. అంతకుముందే కేపాల్ గారు చెప్పారు, ఏమన్నారంటే మీరే నూరు ఒకసారి, బండి సంజయ్ ఎవరి సాయం లేకుండా స్వయంగా ఎన్నికల ఫామ్ నింపితే నేను నా పార్టీ రద్దు చేసుకుంటా అని చెప్పేసి కేపాల్ అన్నారు. ఇంత పెద్ద మాట్లాడతాడు. పోయి కేంద్ర మంత్రిని పట్టుకొని, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా గెలవలే, వార్డు మెంబర్ కూడా గెలవలే, అట్లాంటి మనిషి కేంద్ర మంత్రిని పట్టుకొని ఎన్నికల ఫామ్ నింపితే నా పార్టీ లేకుండా చేస్తా అంటుండు. అంతేనే కాదా? మీరే చెప్పండి. ఎన్నికల ఫామ్ చూసి దబా అంటాడు ఒకటేసారి. మనోనికి పార్లమెంట్ లా టైం వస్తుంది, ఇక మనోందే మాట్లాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఏనాడనే తెలంగాణ గురించి మాట్లాడు చూసిర్రా మీరు? ఏనాడు కూడా మాట్లాడు. అయితే ఆ టైంలో చూసుకుంటూ ఆయన ఏమంటాడంటే, ఐటమ్ నంబర్ 6 బండి సంజయ్ అంటే, అధ్యక్ష పాస్ అధ్యక్ష పాస్ అంటాడు. అరే అభి బాత్ కరో యార్, బాద్ మే మైక్ నై మిలేగా అంటే, నై జాలేదు అంటాడు మనోడు. గట్లాంటి మేధావి మనోడు. మళ్ళీ మీరు మధ్య కాలంలో చూసిర్రో లేదో, కాంగ్రెస్ వాళ్ళు సరే స్వల్ప లాభాల కోసమో ఇంకో లాభం కోసమో ఢిల్లీకి 74 సార్లు ఆయన పోతా ఉన్నాడు. ఇటు కేటీఆర్ ఏమో కొన్ని తెలంగాణ ప్రయోజనాల కోసం ఆయన ఢిల్లీకి పోతా ఉన్నాడు. మరి బీజేపీ అధికారంలో ఉండి ఈరోజు బీజేపీ వాళ్ళు ఎందుకు పోతలేరు చెప్పండి మీరు ఒక్కటి. ఏం తీసుకొచ్చిర్రు తెలంగాణకి? నేనే బండి సంజయ్ పొజిషన్లో ఉంటే నరేంద్ర మోడీని వరదలు పారియండి సార్, రేపు చూసుకుందాం, గెలిచేది మనమే అని చెప్పేసి ముందుగా పెట్టుబడులు పెట్టే రకం ఉంటా, ఆ ఆలోచనలు ఉంటాయి నేనైతే. ఒకవేళ అదే పదవి ఉండుంటే. కానీ ఈయన ఎట్లా కాదు. మా నరేంద్ర మోడీ గారు 20,000 కోట్ల రూపాయలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెడదాం, కరీంనగర్ కాడికి ఉన్న నియోజకవర్గాలు మొత్తాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు తెలుసా? బంగారు రోడ్లు చేయొచ్చు, బంగారపు రోడ్లతోటి వేయచ్చు, పెద్ద స్మార్ట్ సిటీని క్రియేట్ చేయొచ్చు. అక్కడ 20,000 కోట్లు ఇచ్చిండు, దాని ద్వారా ఒక రోడ్లు వేసిలో అంటాడు. 20,000 కోట్లతోటి రోడ్ల ఏల్దబ్బా బండి సంజయ్ తెలుగుండి మాట్లాడుతున్నాడా? మళ్ళీ బండి సంజయ్ కొన్ని కార్యక్రమాలు చేస్తాడు. ఏదో స్కూళ్ళలో ఆయా పని మనుషులు లేనట్టు ఈయన పోయి బెంచి తుడవడము, క్లాసులు కడుగుడు, కొంచెం అయితే నెత్తి మీద బెంచి పడు టప్పని పగలేది, తుటిలో తప్పిన ప్రమాదం. ఇట్లాంటివి ఎందుకు అని నేను అడుగుతావుల్లా. కేపాల్ గారు ఓ మాదిరి కూడా ఉపడతాడా బండి సంజయ్ మీకు? అసలు మీ లెక్కన లేదనిపిస్తుంది నాకైతే. ఎవరి సాయం లేకుండా ఎన్నికల పావులు ఇప్పుడంటే ఈ ఆలోచన ఇప్పటిదాకా ఎవరికి రాలా. బండి సంజయ్ మాత్రం ఇది చూస్తే నిద్ర రాలేదు కావచ్చు నాకు తెలిసి రాత్రంతా. పుసుకున్న కలతో మాట అన్నాడు, నా ఉన్నది బయట పెట్టి చేయలేదు నిజంగా అని చెప్పేసి. అట్లాంటి మనుషులు ఈరోజు ఆయన మాట ఎందుకు అన్నాడంటే, చదువు రానోళ్ళు రాజ్యాన్ని ఏలుతున్నారు. శ్రీకృష్ణుడు చెప్తాడు, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత సర్వ మానవాళికి అర్థమయ్యేటట్టుగా అర్జునుడితోటి గాని మిగతా భీముడు 5 అన్నదమ్ములతో చెప్తాడు అన్నట్టు. రాబోయేది కలియుగం, ధర్మం అంతరిస్తుంది, నీతి తప్పుతారు, సహాయం పొందిన వారే శిక్ష విధిస్తూ ఉంటారు, తెలివి లేని వాళ్ళకే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ శ్రీకృష్ణుడు మాట్లాడిన ఒక మాటల ఇది మాత్రం తథ్యం. తెలివి లేనులకు మాత్రమే రాజ్యం, దొంగల చేతులకి రాజ్యం అన్నట్టుగా ఉంది. అయితే ఇక వరుసబట్టి ఇక కేపాల్ గారు చెప్పినట్టు కానీ నేను కూడా ఒక చెప్పదలుచుకున్నాను. బండి సంజయ్కి నిజంగానే ధర్మం మీద, ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని ముందుకు రక్షించాలనేది ఒకటి ఉంటే, మొదలు ఈయన 5 సంవత్సరాలు కాషాయం ధరించి గడ్డాలు జుట్టులు పెంచుకొని ఈయన కాశీకి పోయి మంచిగా తపస్సు చేసి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఎన్నికల దిగాలనుకుంటే ముందు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఎవరు? బండి సంజయ్. హనుమాన్ చాలీసా లేకుంటే ఈ యొక్క ఏమంటారు దాన్ని, భగవద్గీతలో ఉన్న శ్లోకాలనే నేర్చుకోవాలి, భగవద్గీతలో ఉన్న పర్వాలని నేర్చుకొని చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు ఈయన ప్రతిసారి మాట్లాడే కొద్దీ ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అంతేనే కదా, ఈయన మాట్లాడే ప్రతిసారి ముస్లిం టార్గెట్ చేస్తూ ఉంటాడు. నాకు మూలధారం ఉంది, వాళ్ళకి లేదంటే రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ బండి సంజయ్. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను,
అదే ముస్లిం పరంగా పోల్చుకుందాం బండి సంజయ్, వాళ్ళ చిన్న పిల్లలు ఖురాన్లో కల్మాలు చదువుతారు. నీకు అట్లీస్ట్ వందే మాత్రం కూడా చక్కగా రాదని నా అభిప్రాయం. జనగణమన మన జాతీయ గీతం అది కూడా నీకు రాదు. పట్టుమన సెల్లు చూడకుండా ఇప్పటికిప్పుడు జనగణమన చదువు అంటే రాదు. మనొక రోజు బండి సంజయ్ని ఇంటర్వ్యూ తీద్దాం తప్పకుండా. ఆషామాషి ఇంటర్వ్యూ కాదు, లైవ్ పెట్టే ఇంటర్వ్యూ తీద్దాం. మన ఆఫీస్కి పిలిపిద్దాం. మరి మనోడికి దేశభక్తి ఎంత ఉంది, మరి ధర్మం కోసం పాటుపడిన వాళ్ళు పరశురాములు, అదేవిధంగా మహాభారతం ఇవన్నీ జరిగినాయి కదా, వాళ్ళ గురించి ఏమైనా చెప్తాడా? తెలంగాణ సమాజానికి, హిందూ సమాజానికి ఇలాంటి చాలా అవసరం. బయట పెడదాం. బండి సంజయ్ అంతా ఇది చేసుకునే కార్యక్రమం చేద్దాం. నేను చెప్పేది ఏంటంటే బండి సంజయ్ గారు, వందే మాత్రం ఒకటి, హనుమాన్ చాలీసా మీరు ముందు చదువుకొని ఉండాలి, రెడీగా ఉండాలి.